బ్రహ్మానంద గారికి, తర్వాత మన రియల్ హీరోస్ అందరికీ, అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, నా సినిమాలో ఆర్టిస్ట్ వాళ్ళకి, వేదికలో ఉన్న అందరికీ, అండ్ స్టేజ్ సూపర్ స్టార్ సుమా గారికి అండ్ సత్యరాజ్ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సీతా పయనం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయనం కాదు. దిస్ ఇస్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 years ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 lineగా ఉండింది. అంతే వచ్చి నా డాక్టర్ చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేసి చాలా బాగుంది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయనం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వరకు చేస్తున్నాను. అది చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్. నేను మాత్రమే కాదు, టోటల్ మై టీమ్ ఫుల్ ఆనెస్టీ ఈ సినిమా చేశాము. అండ్ మన స్టార్ కాస్ట్ అని చెప్పేసి మీకు అందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. నిరంజన్ హీరోగా, మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు, డాన్స్, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, అదంతా ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు. సో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అంటే నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది, చాలా గొప్పగా చేసింది నేనే చెప్పడం కన్నా మీరు చూడాలి. మీరు చూసి అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను, గ్యారంటీ యూ విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్. అండ్ అగైన్ సత్యరాజ్ సార్, ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్. అంత పంక్చువాలిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు. అంత పంక్చువాలిటీ, డేట్స్ ఇవ్వడం సరే, షూటింగ్ రావడం సరే, ప్రతి ఎవరి దగ్గర పర్ఫెక్ట్ అలా ఉంటుంది. చాలా మంది ఆర్టిస్టులు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటి ఇది సత్యరాజ్ సార్కి నేను కథ చెప్పాను. సార్ సూపర్ క్యారెక్టర్ ఉంది సార్ మీకు అని. అప్పుడు ఆయన నవ్వుతానే నాకు ఆయన స్టైల్లోనే చెప్పారు, బాస్ నా హీరోగా తెలుగులో చెప్తాను, బాస్ నేను హీరోగానే చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది, అయినా చెప్పండి పర్వాలేదు అన్నారు. అది నిజమే. ఆయన హీరోగా చాలా గొప్ప క్యారెక్టర్స్ ఆయన చేశారు. అయినా ఈరోజు చెప్తున్నాను, ఇది ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సినిమాలో. ఈ పిక్చర్లో ఫాదర్ అండ్ డాటర్ ఇది ఆ బ్లాకే వచ్చి ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది 100%. అండ్ ఇంకొక ముఖ్య పాత్రలో మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ప్రకాష్ రాజ్ ఇస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ప్రకాష్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశారంటే అది పెద్ద విషయమే కాదు. అన్ని సినిమాలు బాగానే యాక్ట్ చేస్తారు. సో ఈ పిక్చర్లో దానికన్నా కొంచెం వ్యత్యాసంగా, కొంచెం డిఫరెంట్గా ఆయన ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఆలోచించి డిఫరెంట్గా చేశాను. యూ విల్ లవ్ హిస్ క్యారెక్టర్. అలాగే అన్ని క్యారెక్టర్స్ పిక్చర్లో చిన్న క్యారెక్టర్స్ నేను ఒక క్యామియో ఒకటి చేశాను. ధ్రువ సర్జా ఒక ఎమోషనల్ క్యామియో ధ్రువ చేశాడు. తర్వాత ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సహస్ర అమ్మాయి ఒక
చాలా మంచి ఒక క్యారెక్టర్ చేసింది. రాజ్ కుమార్ ఆయన అండ్ బిద్రి సతీష్. బిద్రి అంటే నాకు చాలా వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత టాలెంటెడో అంతకన్నా మంచి హ్యూమన్ బీయింగ్. సో అందరూ చాలా చేశారు. మన మహేష్ గారు ఆయనే చెప్పారు ఇలాగా ఈ పిక్చర్ ఒక చిన్న పాత్ర అయినా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. గ్యారంటీ సార్, దిస్ విల్ బి ద స్టార్టింగ్. మనం వి విల్ ట్రావెల్ టుగెదర్. ప్లీజ్ రండి సార్, విల్ ట్రావెల్ టుగెదర్. సో ఇలాగా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్స్ and I have a very well committed technical team also. To start with, నాకు ఇంకొక పెద్ద పిల్లర్ మ్యూజిక్ అనేది సినిమాకి ఇంకొక పెద్ద పిల్లర్ మన అనూప్. హి హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. నాట్ ఓన్లీ సాంగ్స్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాస్ యాజ్ ఎ డైరెక్టర్గా అన్నీ వచ్చి మనం డైలాగ్లో చెప్పలేము. కొన్ని విషయాలు వచ్చి మ్యూజిక్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో మ్యూజిక్లో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అదే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేశాను. ఇళయరాజా గారితో చేశాను, రెహమాన్ గారితో చేశాను, అండ్ కీరవాణి గారితో చాలా ఆ డైరెక్షన్. కీరవాణి గారు 2 సినిమాలు ఆయన కూడా చేశాను. సో అండ్ విద్యాసాగర్ గారితో చేశాను. చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఒక పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో మన అనుప్రవేశం నేను చూస్తాను. సో మెలోడీ అనేది అలాగ వస్తుంది ఆయనకి, ట్యూన్స్ అంతా. సో ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ యాజ్ ఈ రైట్లీ సెడ్, హి హస్ బికమ్ మై ఫ్రెండ్. అండ్ ఒక్కొక్కసారి డేట్ ఇవ్వడు, కొంచెం చాలా లేట్ చేస్తాడు, అది వేరే విషయం. సో అలాగే అండ్ అనదర్ పర్సన్ ఐ నీడ్ టు టాక్ ఇస్ మై అసోసియేట్ డైరెక్టర్ మూర్తి. నేను ఎంత మూర్తి 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 అని అలవాటైపోయిందంటే ఇంటికి వెళ్ళి నా వైఫ్ కూడా మూర్తి అంటారు. అలాగైపోయింది. అంత మనం కలిసి వర్క్ చేసాము. సో డే అండ్ నైట్ పాపం నాతోనే ఉండి ఈ ఒక నా జర్నీలో, నా ప్రయాణంలో ఆయన కూడా ఉన్నాడు. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఒక్కొక్క సినిమాకి ఒక డైరెక్టర్కి 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇలాగంతా ఉంటారు. బట్ మీరు నమ్మండి, నేను చెప్తే ఈ సినిమాకి మేమిద్దరే చేసాం. మోస్ట్ ఓన్లీ బోత్ మనం చేసే ఈ సినిమాలో మీరు చూడండి. అది అండ్ అనదర్ మై కెమెరామెన్ బాలకుమార్ అని చెప్పి మై కెమెరామెన్ ఫ్రమ్ తమిళనాడు. ఫెంటాస్టిక్గా చేశాడు సినిమా. చూసిన వాళ్ళంతా చెప్తున్నారు హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా వచ్చింది. ఆ ఒక క్వాలిటీ అని అంత. అలాగే ద ఫైట్స్, ద పిక్చర్, ఇది ఒక సాఫ్ట్ అయిన సినిమా లాగా మనకు కనపడిన దీని ప్రజెంటేషన్ వచ్చి ఉంటుంది లైక్ కమర్షియల్గా ఉంటుంది. ఈ సినిమాలో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, అందులో 4 ఉంటుంది. అండ్ మ్యూజిక్ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ కామెడీకి మన బిద్రి సతీ. సో ఇలాగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఒక మంచి సినిమా ఇవ్వాలనేది మన ప్రయత్నం. అండ్ ఈ సినిమా దయచేసి అందరూ వచ్చి February 14th చూడండి. ఎందుకు ఈ సినిమా చూడాలి అని మీకు ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకు నేను సినిమా చూడాలి? సో ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే దిస్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. ఈ రోజుల్లో ఈ ఒక ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో మనం కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం, పక్కనే ఉన్నా మనకు కనపడదు. సో దాన్ని చూపించడమే ఈ సినిమా, ఆ కథ. సో ఒక గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, కృతజ్ఞతగా ఉండడం అనేది. అండ్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో టోటలీ వాల్యూస్, ఆ వాల్యూస్ చెప్పే పిక్చర్. సో ఇది పెద్ద ఒక ప్రీచింగ్ లాగా అలాగంతా ఉండదు ఈ సినిమా.
ఒక ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అగైన్ ఈ జెన్సీ జనరేషన్ అని ఏమంటారు, వాళ్ళని కూడా మైండ్లో పెట్టుకొని కన్సీవ్ చేసిన ఒక కథ, ఒక ప్రజెంటేషన్ ఈ పిక్చర్. సో దయచేసి మీరు ఇన్ని ఆల్మోస్ట్ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగుకి వచ్చి 42 రియల్ లైఫ్ ఫస్ట్ కన్నడ పిక్చర్ అని మనం లెక్క పెట్టుకుంటే 46వ ఇయర్, 46th ఇయర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. సో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మా పిల్లలు గోపాలను నుంచి ఎక్కడ చూసినా మావాడు, అరే నువ్వు కన్నడనా, ఇంతవరకు నాకు తెలియదు, మేము తెలుగు వాడు అనుకున్నాము అని ఎక్కడ చూసినా అంటారు. అంత ప్రేమ. ఎప్పుడు నేను మంచి సినిమా చేసినా చూస్తాను. సో అలాగే ఇదే ప్రేమ, ఇదే ఒక ఆప్యాయత, ఈ ఆశీర్వాదం ఎప్పుడు మన టీం మీద ఉండాలి, నా డాక్టర్ మీద ఉండాలి. ఫస్ట్ పిక్చర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, అలాగే నిరంజన్ మీద ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరంతా చాలా సేపు వెయిట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గ్రేట్ హెల్త్, వెల్త్, ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర వచ్చి కొన్ని రోజులు నేర్చుకోవాలి, ఎలాగ ప్రజెంట్ చేసేది, ఎలాగ క్రియేటివ్ యూ ఆర్. అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు యూ ఆల్సో. అండ్ ఎవరికైనా నేను మర్చిపోతే దయచేసి ఏమనుకోవద్దు. అండ్ సృష్టి, షీఈ్ అ వండర్ఫుల్ డాన్స్ మాస్టర్. థ్యాంక్ యూ. అండ్ సంజయ్తో ఒక మంచి ఫైట్ ఉంది, మీరు సినిమా చూడండి. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. Anuradha, you have come from Bangalore, is a singer. Thank you, ma'am. Thank you so much. So God bless. Jai Hind. And my fans must be sorry. ఏమనుకోవద్దు. ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. ప్లస్ మన యూవి మీడియా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన అజయ్ సర్కిల్